హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య ఇన్సూరెన్స్ గురించి వాళ్ళ సర్వేలో ఒక నిజం బయటపడింది. అదేంటంటే ఇన్సూరెన్స్ గ్యాప్ మన ఇండియాలో అరౌండ్ 80% ఉంది. అంటే ప్రతి 100 మందిలో ఒక 20 మందికి మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజీలు ఉన్నాయి. ఓకే, అది పర్లేదు. బట్ దాంట్లోనే ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళలో 20 మందిలో కూడా సఫిషియెంట్గా ఇన్సూరెన్స్ కవరేజ్ లేని వాళ్ళు 92% ఉన్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్నారు, బట్ వాళ్ళ ఇన్సూరెన్స్ సఫిషియెంట్గా లేదు అనేది బయటపడింది అనమాట. దీన్ని ఎట్లా చూసుకోవాలంటే మన యాన్యువల్ ఇన్కమ్కి, మన ఏజ్కి ఎన్ని రెట్లు ఇన్కమ్ ఉండాలి అనేది ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే అరౌండ్ 40 టైమ్స్ ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండాలని వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్కి. అదే 30 to 40 ఏజ్ మధ్యలో 30 టైమ్స్ ఆ విధంగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యాన్యువల్గా ఒక 10 లక్షలు సంపాదించుకుంటున్నాడు, అతని ఏజ్ 25 అనుకుంటే ఇంటూ 40 టైమ్స్ వరకు అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. అది సఫిషియంట్ అనమాట. చాలామందికి ఇది లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. మీలో ఎవరికైతే ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయో వాళ్ళకి ఒక బాండ్ ఇచ్చి ఉంటారు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కూడా. దాంతో వాళ్ళ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎంత ఉంది అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. సఫిషియెంట్గా ఉందంటే వెరీ గుడ్, లేదంటే దాని గురించి మీరు ఖచ్చితంగా ఆలోచన చేసుకోండి.